ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ఆఖరి దినాల సిద్ధపాటును గురించిన ఒక ముఖ్యమైన సందేశం తెలుసుకుందాం. మన ఆత్మీయ జీవితంలో అప్పుడప్పుడు మనం చేసే చిన్న అశ్రద్ధ మన నిత్య జీవాన్ని, మన రక్షణను ఎలా కోల్పోయేలా చేస్తుందో, అలాగే ప్రతిరోజు మనం ఎలా సిద్ధపడి ఉండాలో ఇది చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఇందులో మొదటిది 10 మంది కన్యకల ఉపమానం. ఒక్కసారి ఆలోచించండి. ఆ 10 మంది దగ్గర దీపాలు ఉన్నాయి, నూనె కూడా ఉంది. అంటే ఆ 10 మంది అభిషేకం పండినవారే. కాని వారిలో 5గురి నూనె మధ్యలోనే అయిపోవడం వల్ల వాళ్లు పెండ్లికుమారుడిని ఎదుర్కోలేకపోయారు. ఇక్కడొక ఆలోచింపజేసే ప్రశ్న వస్తుంది. అందరూ అభిషేకం పొందినవారే కదా, అయినా కొందరు ఎందుకు లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు? రెండవది, అశ్రద్ధ వల్ల వచ్చే ప్రమాదం. ముందే చెప్పుకున్నట్టు మన ఆత్మీయ జీవితంలో ఈ అశ్రద్ధ అనేది ఎంత ప్రమాదకరమంటే, మనం ఎంత గొప్ప అభిషేకం పొందినవారైనా సరే, అరే ఇదొక చిన్న విషయమే కదా, ఇంకా చాలా సమయం ఉంది కదా అని నిర్లక్ష్యం చేస్తే ఏకంగా మన రక్షణను కోల్పోయే ప్రమాదముందండి. ఇక మూడవది, అనుదినం నింపుకోవడం. గమనించండి, ఈ ఆఖరి దినాల్లో మన ఆత్మీయ గిన్నె ఎప్పుడూ ఖాళీ అవ్వకుండా చూసుకోవడం అత్యంత అవసరం. అందుకే మనలోని ఆత్మీయ నూనెను, ఆ దేవుని అభిషేకమును ప్రతిరోజూ తిరిగి నింపుకుంటూ, అంటే ఎప్పటికప్పుడు రీఫిల్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఎట్టి పరిస్థితిలోనూ అశ్రద్ధను దరిచేరనీయకుండా అనుదినం దేవుని అభిషేకంతో మనల్ని మనం నింపుకుంటూ సిద్ధపడి ఉందాం. మరింత ఆత్మీయ కంటెంట్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి మరియు దేవుని వాక్యాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి.